బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మికంగా పర్యటించారు. బల్కంపేటలోని ముంపు ప్రాంతాలను పరిశీలించారు రేవంత్. ఇక వరద ప్రభావం పైన హైడ్రా కమిషనర్ తో పాటుగా అధికారులతో కలిసి ఆయన ఆ గల్లీల్లో తిరుగుతూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. సో బుద్ధనగర్ లో డ్రైనేజీ సమస్యలపైన రేవంత్ ఆరా తీశారు. నాలాలపైనటువంటి అక్రమ నిర్మాణాలను తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. మీరు చూస్తున్న విజువల్స్ లో బల్కంపేట ముంపు ప్రాంతాలని పరిశీలించారు ఆయన. అంటే అమీర్పేట్ ఏరియా సంబంధించి ఇటీవల కాలంలో పూర్తిగా ఫ్లడ్స్కి గురైంది. ఏకంగా రోడ్ అంతా కూడా పూర్తిగా జలమయం అయిపోయింది. కనీసం మనుషులు నడవడానికి కూడా వెళ్ళినటువంటి పరిస్థితి, నడుముల లోతుల వరకు నీళ్ళు వచ్చాయి మెయిన్ రోడ్ పైనే. సో అటువంటి ఒక పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఇప్పుడు అక్కడికి వచ్చినటువంటి ముఖ్యమంత్రి హైడ్రా కమిషనర్ రంగనాథ్తో, ఇతర జేహెచ్ఎంసీ అధికారులతో, ఇతర సిబ్బందితో మాట్లాడి అక్కడ సమస్యలు తెలుసుకున్నారు. సో అక్కడ ఉన్నటువంటి కొన్ని సూచనలు, సలహాలు కూడా చేశారని, అప్పటికప్పుడే సమస్యని పరిష్కరించే విధంగా కొన్ని ఆదేశాలు కూడా జారీ చేశారు. వరద ప్రభావం పైన ఆయన పర్యటిస్తున్న నేపథ్యంలో బుద్ధనగర్ డ్రైనేజీ సమస్యలపైన అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయని చెప్పి అక్కడ స్థానికులు, ప్రజలు వచ్చినటువంటి నేపథ్యంలో వారి నుంచి ఆ సమస్యలు అడిగి తెలుసుకున్నారు, ఆరా తీశారు. నాలాలపైనటువంటి అక్రమ నిర్మాణాలను తొలగించాలని చెప్పి కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, హైదరాబాద్లో వర్షం పడితే చాలు ప్రధాన కూడలు మొత్తం కూడా నీట మునిగిపోతున్నాయి. ముఖ్యంగా అమీర్పేట్ ప్రాంతాల్లో ఏకంగా నడుముల లోతుల వరకు నీళ్ళు వస్తున్నాయి. ఒక వరద ప్రవాహాన్ని తలపిస్తోంది అక్కడ సిచ్యువేషన్. వర్షం పడితే చాలు. సో రాత్రి కూడా జోరుగా వర్షాలు కురిశాయి. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా తానే రంగంలోకి దిగిపోయి ఆ ఏరియాలో ఉన్నటువంటి స్థానికుల యొక్క సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశాడు. సో ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? ఎగ్జాక్ట్ అంటే వేల వాహనాలతో రద్దీగా ఉండేటువంటి ప్రాంతం ఇది. అనేక ప్రాంతాల నుంచి ప్రాంతానికి వస్తూ ఉంటారు. అమీర్పేట్, మైత్రివనం, తర్వాత ఈ బల్కంపేట్, ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా విపరీతంగా రద్దీ ఉండేటువంటి ప్రాంతాలు. అక్కడ రోడ్డు సాధారణంగా ఉండేటువంటి రోడ్డు కంటే డ్రైనేజీ వ్యవస్థ ఉన్నటువంటి ఆ డ్రైనేజీ రోడ్డు కంటే హైట్ లో ఉండడంతో రోడ్డు ఇరుకుగా మారి ఈ నీళ్లతో మొత్తం రోడ్డు పైన నడుములోతు వరకు నీళ్లు నిలుస్తున్నట్టుగా గుర్తించారు. ముఖ్యమంత్రి సడన్ విజిట్ చేశారు నిన్న. అక్కడ ఆకస్మిక పర్యటన సందర్భంగా స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అక్కడ ఎవరు కనపడితే వాళ్ళని, చిన్న బాలుడు, తర్వాత అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మహిళలు, వాళ్ళందరితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేశారు. 7వ తరగతి చదువుతున్నటువంటి ఒక విద్యార్థితో కూడా భుజం పైన చేయి వేసి నడుస్తూ ఎలా ఉంది ఇక్కడ సిచ్యువేషన్ అంటూ అబ్బాయిని అడిగి తెలుసుకున్నాడు. అమీర్పేట్ బుద్ధనగర్ కు సంబంధించినటువంటి ఒక అబ్బాయితో కాలనీలో నడుస్తూ జశ్వంత్ అనేటువంటి ఆ అబ్బాయి అనేక వివరాలు చెప్పారు. నేను 7వ తరగతి చదువుతున్నాను, ఇంట్లోకి వరద నీరు వచ్చింది, పుస్తకాలు తడిచిపోయాయి అని చెప్పి సీఎం కు విన్నవించుకున్నాడు. సో భవిష్యత్తులో వరద పరిస్థితులు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపిస్తామంటూ వాళ్ళతో ముఖ్యమంత్రి మాట్లాడారు. స్థానికంగా ఉన్న మహిళలు వచ్చారు. మహిళలు సమస్యలన్నీ ఏకరువు పెట్టారు. ప్రతి సందర్భంలో వర్షం వచ్చిన ప్రతిసారి ఇదే సిచ్యువేషన్ ఎదురవుతుంది కొన్ని సంవత్సరాలుగా అనేటువంటిది వాళ్ళంతా ఏకరువు పెట్టడంతో ఆయన అక్కడ ఉన్నటువంటి అధికారులకు పురమాయించారు. నెక్స్ట్ వచ్చేటువంటి రైనీ సీజన్ కంటే ముందుగానే ఇక్కడ ఎలాంటి సమస్య ఉండకుండా దాన్ని రిపేర్ చేయాలి, డ్రైనేజ్ వాటర్ ఇంట్లోకి వెళ్లకుండా చూడాలి, సో డ్రైనేజ్ వ్యవస్థను కరెక్ట్ చేయండి అనేటువంటి వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేశారు. డ్రైనేజీ సిస్టమ్ స్ట్రీమ్ లైన్ చేసి వరద నీరు సపరేట్ గా వెళ్ళిపోయేలా, సాఫీగా వెళ్ళిపోయేలా, రోడ్డు మీదకి రాకుండా ఇళ్లలోకి, కాలనీలోకి వెళ్లకుండా ఉండాలనేటువంటిది ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. పక్కనే ఉన్నటువంటి ఒక చిన్న బస్తీ, గంగూబాయ్ బస్తీ కుంటను కొంతమంది పూడ్చివేసి పార్కింగ్ ఉపయోగిస్తున్నారంటూ కూడా సీఎం కు అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్పారు. సో మొదటి నుంచి కూడా ఈ కుంటలు ఏవైతే ఉన్నాయో పూడ్చడము, డ్రైనేజీకి సంబంధించినటువంటి నాలాలు కబ్జాకు గురి కావడంతో ఈ సిచ్యువేషన్ ఏర్పడతా ఉంది. అక్కడ ఉన్నటువంటి కుంట ప్రాంతాన్ని కూడా ముఖ్యమంత్రి సందర్శించారు, పలు సూచనలు చేశారు. అధికారులకి ఒక ప్రత్యేక ట్రంక్ లైన్ ఏర్పాటు చేసి వరద సమస్యలకు పరిష్కారం చూపాలనేటువంటి ప్రణాళికలు సిద్ధం చేయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నిజంగానే ముఖ్యమంత్రి స్థానికంగా అక్కడికి వెళ్ళడం, అమీర్పేట్ తర్వాత ఉన్నటువంటి మైత్రివనం, అక్కడ స్థానికులతో డైరెక్ట్ గా దిగి వాళ్ళు ఏం చెప్తున్నారో వాళ్ళ మాటల్లో విని సమస్య సాల్వ్ కోసం మాట్లాడడంతో పెద్ద ఎత్తున చర్చ కొనసాగింది. ముఖ్యమంత్రి డైరెక్ట్ గా క్షేత్రంగా రంగంలోకి దిగడం అనేటువంటిది వరద ప్రాంతాలకు సంబంధించి. నిన్న యాక్చువల్ గా ఒక అధికారిక ఒక క్రికెటర్ కి సంబంధించినటువంటి స్టంపైడ్ అనేటువంటి బుక్ కార్యక్రమం ఉంటే కూడా దానికి వెళ్లకుండా పూర్తి స్థాయిలో వరద ప్రాంతాల్లో, ప్రభావితమైన ప్రాంతాల్లోనే తిరిగి వారితో మాట్లాడడం అనేటువంటిది కాస్త చర్చనీయాంశం అవుతా ఉంది. ముఖ్యమంత్రి వెళ్ళడం అనేటువంటిది మొత్తానికి నెక్స్ట్ ఇయర్ వరకు సమస్య సాల్వ్ అయ్యేలా వారికి స్థానికులకు హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి. రైట్, వరుసగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ అల్లాడిపోతోంది. హైదరాబాద్ ప్రధాన కూడల్లోనే నదులు,
వాగులు ఉప్పొంగుతున్నాయన్న చందంగా వరద నీరు చేరుతోంది. హైడ్రా వచ్చిన తర్వాత కూడా ఇటువంటి సిచ్యువేషన్ కనబడుతోంది. సో హైడ్రా అధికారి రంగనాథ్తో మాట్లాడుతూ ఎటువంటి చర్యలకు ఆదేశించారని, ఎటువంటి విధంగా ఇప్పుడు అక్కడ ప్రజలు కొంత ఉపశమనం లభించబోతోంది. మరి అంటే హైడ్రా తీసుకొచ్చినటువంటి ఉద్దేశం మంచిదైనప్పటికీ కూడా కొన్ని ప్రాంతాలలో హైడ్రా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఎట్లయితే చౌరస్తాలలో, తర్వాత గతంలో కొన్ని సంవత్సరాల నుంచి రోడ్ల పైన ఎక్కడైతే ఆ టర్నింగ్స్ దగ్గర నీళ్లు నిలుస్తా ఉన్నాయో, నీళ్లు ఇబ్బందికి గురవుతున్నటువంటి పరిస్థితి, వాహనాలు ట్రాఫిక్ అంతా ఒక లైన్ లోకి రావడం, ఫలితంగా కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్ జామ్ కావడము, ఆ నీటిని పంప్ చేసేటువంటి పంపింగ్ కోసం టెండర్ లేటుగా వీళ్ళు పిలవడము, ఇంత లేటుగా డిసిషన్ తీసుకోవడం, అంటే దాదాపు వానాకాలం అయిపోయేటువంటి స్టేజ్ లో ఈ టెండర్లు ఇప్పుడు పిలవడం పైన హైడ్రా పైన కాస్త ఆగ్రహంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ ఉంది, ఆగ్రహంగా కామెంట్స్ చేస్తా ఉన్నారు. దానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి పలు సూచనలు చేసినట్టుగా తెలుస్తా ఉంది. వెంటనే హైడ్రా కొన్ని చర్యలు చేపట్టాలి, నీటి నిల్వలు ఎక్కడ ఉండకుండా రోడ్డు పైన వాటిని డ్రైనేజ్ లోకి పంపింగ్ చేసేలా చేయాలి అనేటువంటి ఒక ఆదేశాలు ఇచ్చారు. సో మొత్తానికైతే ఈ నిన్న ముఖ్యమంత్రి పర్యటన అనేటువంటిది కాస్త స్థానికంగా ఉన్నటువంటి బస్తీవాసులకు ఉపశమనం కల్పించే ప్రయత్నం జరిగిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ మధు. సో డైరెక్ట్ గా స్వయంగా ఆయన రంగంలోకి దిగారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సామాన్యుడిలాగా రంగంలోకి దిగిపోయి గల్లీలో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. బల్కంపేట్ ముంపు ప్రాంతాలను పరిశీలించారు. అమీర్పేట్, సనత్ నగర్ ఈ ప్రాంతాలన్నింటి కూడా కళ్ళి తిరిగారు. అక్కడ ఒక యువకుడిని, అంటే ఒక విద్యార్థిని 7వ తరగతి చదివేటువంటి ఆ లోకల్ స్థానికుడిని, ఆ అబ్బాయిని పట్టుకొని ఆ ఏరియా అంతా నడుస్తూనే ఏమేమి సమస్యలు ఏంటని చెప్పి చూడండి. ఇక్కడ ఫోటోలో కనిపిస్తుంది ఎల్లో టీషర్ట్ ధరించిన వ్యక్తి ఆ బాబే. నిజంగా ఆ బాబు ముఖ్యమంత్రికి చాలా విషయాలపైన అక్కడ సమస్యల గురించి అవగాహన కల్పించే విధంగా అక్కడ సమస్యలు ఎట్లా ఉన్నాయి, మా ఇంట్లోకి నీళ్ళు వచ్చాయి, నా బుక్కులు తడిసిపోయాయి, మొత్తం వరద నీళ్ళు మొత్తం ఇక్కడే చేరుకునే రకంగా ఆయన చెప్పేటువంటి మాటలు మొత్తం కూడా ముఖ్యమంత్రి ఆలకించుతూ అలా ముందుకు సాగుతూ అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే బుద్ధనగర్ ఉన్నటువంటి ఆ నాలాని పూర్తిగా క్లీన్ చేయాలని, ఆ తర్వాత అక్కడ అక్రమ నిర్మాణాలు డ్రైనేజీలపై నిర్మించినటువంటి ఆ నిర్వాసాలని లేకపోతే ఇతరత్ర కన్స్ట్రక్షన్స్ని కూడా పూర్తిగా కుప్పకూల్చేయాలని, వాటిని తొలగించాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశించినట్టు తెలుస్తాం. చూద్దాం మరి వరదలు, వాగులు ఇవన్నీ కూడా హైదరాబాద్ నగరానికే వచ్చేసాయన్న చందంగా చిన్న వర్షం పడితే చాలు హైదరాబాద్ మహానగరం మొత్తం కూడా వరదలతో వాగులను ఉప్పొంగి ఏ రకంగా అయితే ప్రవహిస్తుందో అటువంటి విధాన్ని తలపిస్తోంది. మరి ఇప్పుడు హైదరాబాద్ నగరాన్ని మొత్తాన్ని కూడా స్వయంగా ఆయనే పర్యవేక్షిస్తున్నారు కాబట్టి మరి ముఖ్యమంత్రి ఎటువంటి మార్పు తీసుకొస్తారు, దానిపైన ప్రజల అభిప్రాయం ఏంటో, ఏం జరుగుతుందో, ఎలా ఉంటుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో డైరెక్ట్గా ముఖ్యమంత్రి ఒక సామాన్యులాగా రంగంలోకి దిగిపోయి స్థానిక సమస్యల్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో మీ అభిప్రాయం ఏంటి, కామెంట్ చేయండి.